దేవునికి స్తోత్రం కలిగిన గాక. దూర ప్రాంతంలో ఉండి ఆన్లైన్గా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన గాక. మనము 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గద్దించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇక్కడ మనము దాదాపు 3-4 అంశాలు మనకి ఈ వచనంలో కనిపిస్తుంది. పోయిన వారం ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు దాని 2వ భాగంగా ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గద్దించిపోవును అని బైబిల్ చెప్తున్నారు. ఈరోజు మనకు కనిపిస్తున్న ఈ సుందరమైన ఆకాశం, దానిని దేవుడు సృష్టించాడు అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం చదువుతున్నాం. అక్కడ మనం ఇలా చూస్తున్నాము, ఆది యందు దేవుడు భూమిని మరియు ఆకాశములను సృజించెను. ఇక్కడ ఆకాశం అనేది 1, 2, 3 మనకు కాస్త అనుమానంగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉండెను. దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు అని చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియపరుస్తున్నారు. దేవుడు సృష్టించిన ఈ ఆకాశమును గురించి ఆయన సింహాసనం అని అంటూ ఉన్నారు, భూమి ఆయన పాదపీఠము అని అంటూ ఉన్నారు. మనం 102వ కీర్తనలో దాని 25వ వచనాన్ని మనం చదువుచున్నప్పుడు కీర్తనకారుడు ఈ విధంగా తెలియపరచుచున్నారు. ఆది యందు నువ్వు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆది యందు అనగా కాలం ఆరంభించినప్పుడు, సమస్తము ప్రారంభమైనప్పుడు దేవుడు భూమిని ఆకాశములను సృష్టించాడు అని మనకు తెలియపరుస్తున్నారు. అయితే అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రముల వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అని ఇక్కడ తెలియపరచుచున్నారు. అయితే అవి మార్పు చెందబడును, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అందము లేవు అని చెప్పుచున్నారు. దేవుడు సృష్టించిన భూమికి ఆకాశమునకు మార్పు కలుగుతుంది అని బైబిల్ చెప్తున్నారు. ఈరోజు సుందరమైన ఆ ఆకాశ మండలాన్ని మనం చూస్తున్నప్పుడు మనకి చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే అది శాశ్వతమైనదిగా ఉండదు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ జ్ఞానులకు జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా మాట్లాడుచున్నట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం దాని 27వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినవాడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు, ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించును.
నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉంటిని అని తెలియపరుస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుచున్నాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడాయెను. దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు ఆయన ఆనందించాడు, ఇది మంచిది అని ఆయన చూచాడు అని మనం పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. ఆకాశములు దేవుని చేతి పని, అందులో ఉన్న సమస్తము దేవుడు తయారు చేసినటువంటిది అని మనకు తెలియపరుస్తున్నారు. మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే దాని 22వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ విధంగా మనం చదువుతున్నాం, ఆయన భూమండలముల మీద ఆసీనుడవై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, ఒకడు గూడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచును. దేవుడు సమస్తమును కలుగజేశాడని ఇక్కడ తెలియపరుస్తున్నారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనంలో ఆకాశములు సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానితో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. సో దేవుడైన యెహోవా భూమిని సృష్టించాడు, ఆకాశమును సృష్టించాడు, సమస్త జీవరాశులను దానిలో అమర్చాడు. ఇవన్నీ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం మనం చదువుచున్నాడు, భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. దేవుడు ఆకాశమును కలుగజేశాడు, భూమిని సృష్టించాడు, అందులో ఉన్న సమస్త నరులను నేనే సృష్టించాను, నేను సృజించిన వాడను అని దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా ఏ గ్రంథంలో కూడా మనకు కనిపించడం లేదు. భూమికి పునాది వేసిన వాడను నేనే, ఆకాశ విశాలతను పరిచిన వాడను నేనే, భూమిలో నివసించడానికి నరులను తయారు చేసిన వాడను నేనే అని దేవుడు ఆధికారికంగా మాట్లాడుచున్న ఏకైక గ్రంథం అది పరిశుద్ధ గ్రంథమే. ఈ గ్రంథమును బట్టి దేవుడు సృష్టించిన సృష్టి యొక్క మహాత్మ్యమును మనం గ్రహించగలుగుచున్నాం. యెరెమయా ప్రవచనంలోనికి మనం త్వరగా వద్దామండి. దాని 32వ అధ్యాయం 17వ వచనం మనం చదువుచున్నాం, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు నేల మంటికి కృపచూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును తన ఆధీనములో ఉంచుకున్నవాడు, అన్నిటినీ ఆయన నియంత్రించుచున్నాడు. ఇవన్నీ కూడా దేవుని భుజబలము చేత ఆయన చేసినటువంటి పని అయి ఉన్నది అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. 102వ కీర్తన 26వ వచనంలో, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవి అన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును అని తెలియపరుస్తున్నారు. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. దేవుడు సమస్తమును సృష్టించాడు, అవన్నీ కూడా మార్పు చెందును కానీ దేవుని మాటలకు మాత్రం మార్పు ఉండదు అని చెప్తున్నారు. మనము పరిశుద్ధ వాక్యంలో యెషయా గ్రంథం దాని 34వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ విధంగా మనం అక్కడ చూస్తున్నాం, ఆకాశ సైన్యం అంతయు క్షీణించును,
కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. ఏదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును అని తెలియపరుస్తున్నారు. పాపము చేత దేవునికి ఉగ్రత పుట్టించుచున్న మనుషులపై దేవుడు కాలాకాలంలో తన ఉగ్రతను చూపించాడు అని ఈ భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఈ వాక్య భాగములన్నిటిలో మనకు స్పష్టంగా తెలియపరచబడుచున్న ఒక విషయం ఏంటంటే, ఆకాశము దాని మహిమ శాశ్వతంగా ఉండదు. అవి తప్పకుండా తొలగిపోతుంది. దేవుడిచ్చిన తన వాక్కులు మాత్రం, తన మాటలు మాత్రం శాశ్వతంగా నిలుచును అని మనకు తెలియపరుస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నాం. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిల్లిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమంతుంచుకున్న వారులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మార్పు లేనిది, దేవుని మాటలు శాశ్వతమైనది, దేవుని మాటలు అది ఖచ్చితంగా నెరవేరును, అది శాశ్వతంగా నిలుచును అని దేవుడు తన మాటల్లో తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన దేవుడు ఎంత మహోన్నతుడు, ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఎంత గొప్పవాడు. ఆయన సమస్తమును తన ఉద్దేశపూర్వకంగా చేశాడు. అన్నిటికీ ఒక బ్లూ ప్రింట్ ఆయన తీశాడు. ఏది ఎక్కడ ఉండవలసిందో దానిని చక్కగా అమర్చాడు. పగలును ఏలడానికి సూర్యుని పెట్టాడు, రాత్రిని ఏలడానికి చంద్రుని పెట్టాడు. చంద్రుడు స్వయంగా ప్రకాశించేవాడు కాదు, చంద్రునికి సూర్యుడు ప్రకాశం అందిస్తాడు. దేవుని మహిమ ఎంత అద్భుతం, దేవుని సృష్టి మహాత్మ్యం ఎంత గొప్పది. మనకు రాత్రి కూడా వెలుతురు ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. ఒక అద్దం నుంచి వెలుతురును ప్రతిబింబించినట్లు చంద్రుడు సూర్యుని నుంచి వచ్చుచున్న ఆ కిరణాలను రాత్రిలో ఉన్న భూప్రాంతంలోకి దాన్ని పంపిస్తున్నారు. అది రిసీవ్ చేసి ఇవ్వడం కాదు. ఒక అద్దం ఎలాగ వెలుతురుని మరలా మన మీదికి పంపిస్తుందో అలాగా ఆ వచ్చిన కిరణాలను వేరొక దిశలోకి పంపిస్తుంది. ఇక్కడ వెలుతురు ఉన్నది ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు గనక, అక్కడ చీకటి ఉన్నది, ఆ స్థలంలో చంద్రుడు నిలిచి ఈ సూర్యకిరణము నుండి డైరెక్ట్ వెలుతురు అక్కడికి కొడుతున్నాడు. దేవుని సృష్టి మహాత్మ్యం ఎంత అద్భుతం. మన అందరము సంరక్షింపబడడానికి దేవుడు సమస్త మానవాళి కొరకు చేసిన తన సృష్టి ఎంత శ్రేష్టమైనటువంటిది. మీరు నేను ఆయన కృపలో నడవాలని, ఆయన చిత్తం నెరవేర్చాలని, ఆయన వాక్కులు పాటించాలని, ఆయనకిష్టులుగా నడవాలని దేవుడు ఎల్లవేళలో ఆశిస్తూ ఉన్నారు. ఎందరూ ఆయన మాటలకు లోబడతారో, ఎందరూ ఆయన చిత్తం నెరవేరుస్తారో వారందరూ ఆనందిస్తారు. వారి నిందలకు మీరు జడియకు, వారి దోషారోపణలకు మీరు కృంగిపోవకు. దేవుడు ఎల్లవేళలో మీ పక్షాన ఉంటాడు అనేటువంటి మాటలు దేవుడు తన ప్రజలకు తెలియపరుస్తున్నారు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నవారు పేతురు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుచున్నటువంటి ఈ మాటలన్నీ కూడా నెరవేరవలసినటువంటిదే. అవన్నీ నెరవేరుచున్నప్పుడు దేవుడు చెప్పినవన్నీ సత్యమే అని లోకం తెలుసుకుంటారు. చూడండి, అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును,
ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భయపడేది ఎందుకు తెలుసా? కొన్ని న్యూక్లియర్ వెపన్స్ అన్ని దేశాలలో ఉన్నాయి. మా దగ్గర లేదు అని వాళ్ళు చెబుతున్నా రహస్యంగా దాచిపెట్టుకొని ఉన్నారు. అందుకే ఎవరి మీద బహిర్గతంగా దాడి చేయలేకపోతున్నారు. ఎవరికి ఎప్పుడు పిచ్చిలేస్తుందో తెలియదు. ఆ బటన్ నొక్కితే భూమిని కాల్చివేస్తారు అనే భయం అందరిలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మించినట్టే ఉన్నారు. నేను మీకు తెలియపరచడానికి ఆశించే మాట, ఇవన్నీ ఇలా జరుగుతుందని బైబిల్ ఎంతో స్పష్టంగా 2000 సంవత్సరాల క్రితమే రాసిపెట్టారు. ఈరోజు వర్తమాన పత్రమును ఒక చేతిలో తీసుకొని బైబిల్ను మరొక చేతిలో పెట్టుకొని మీరు వీటిని కంపేర్ చేసినట్లయితే బైబిల్లో చెప్పినటువంటి ప్రతి ప్రవచనాలు నెరవేరి దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అదే ఇప్పుడు జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. అలాగైతే ఈ భూమి మీద మన నివాసం ఇంకా చాలా కాలం ఉంటుంది అని అనుకోకు. సూర్యుడు రక్తవర్ణమై, చంద్రుడు రక్తవర్ణమై చీకటి కమ్మి సూర్యుడు అస్తమిస్తాడని, భూమి లయమైపోతుందని, ఇవన్నీ అగ్ని చేత కాల్చబడతాయని దేవుని వాక్యం చెప్తున్నారు. మనం ఈరోజు అదే చదివాం. అయితే ఈ యుద్ధాలన్నీ తీవ్రమైనప్పుడు ఇక నేను ఉండకుండా నీవెందుకు ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆ న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేసి ప్రపంచం అంతటిని కాల్చివేయడానికి ఉన్న ప్రయత్నాలు చేస్తారు. మన ప్రకటన గ్రంథం చదివితే భూమిలో 3 1 పాలు కాలిపోయింది, మనుషులందరూ చనిపోయారు, ఇటువంటి వార్తలు మనకు అందులో ఉంది. ఒకప్పుడు అవి జరుగుతుంది. ఇప్పుడు సమాధానం అని అందరూ చెప్పుచున్నటువంటి సమయంలోనే గర్భిణికి ప్రసవ వేదన వచ్చినట్లు మళ్ళీ సమస్యలు రేగుతుంది, సమస్యలు వస్తుంది, ప్రపంచం అతలాకుతలమయ్యే పరిస్థితి వస్తుందని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కనుక ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో ఆయనను సేవించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన చిత్తం నెరవేర్చాల్సినటువంటి అవసరత ఉంది. ఆయనకి ఇష్టలుగా జీవించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన కృపలో మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యాలు కూడా ఆయన సన్నిధానంలో ఆయనకిష్టమైనటువంటి బిడ్డలుగా మనం నడవడానికి, మన జీవితాన్ని సరిచేసుకుంటూ వాక్యానుసారంగా జీవించడానికి ఉన్న ఒక నిర్ణయం మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. అతివేగంగా ఏదేదో సంభవింపబోచున్నది అని గ్రహించిన కొలది ఆసక్తిగా విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టడానికి మన హృదయాలను సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించిన గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. మా ఎడల నీకున్న తలంపులు ఎంతో శ్రేష్టములు తండ్రి. నీ కృప ఎంతో అపారమైనది. మేము ఈ లోకంలో జీవించుచున్న ఏదియు మా సొంతం కాదు అని గ్రహించి మేము నీ సన్నిధిలో నమ్మకస్తులుగా, వినయము గల వారిగా, మీ చిత్తం నెరవేర్చుటకు ఆసక్తి కలిగిన వారిగా జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభుదినం అతివేగంగా సమీపం అవుచున్నది అని గ్రహించే కొలది విశ్వాస జీవితంలో లోపము లేని వారిగా, ఆసక్తి కలిగిన వారిగా మేము ముందుకు నడవడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కోళ ఎగరేయడానికి ఏదియూ లేదు. అంతా నైమిషికమైనది, అంతా మాయ అయినది అని గ్రహించి వినయముతోనూ, సమర్పణతోనూ, తగ్గింపుతోనూ ఈ భూమి మీద జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినం మాది కాదు, ఈ ఒక్కరోజు, ఈ క్షణమే మాది. ఇది నీవిచ్చిన కృప. నీకు వందనాలు తెలియపరచుకుంటూ జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, దూర ప్రాంతంలో ఉండి ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని వారి మనోనేత్రములను తెరవమని, అహంభావము, గర్వము విడిచిపెట్టి తగ్గింపు, వినయముతో మేమందరం నీ సన్నిధిలో కనిపెట్టు బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని, ఈ భూమి మీద ఉన్నదన్నీ తాత్కాలికం అనే సత్యాన్ని గ్రహించి నీ సన్నిధిలో నిర్మలమైన హృదయంతో నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.
పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.